యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంది. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసేదవు. నీ పిల్లల పిల్లలను చూసేదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రం. సహోదరుడు గంధర్వ దేవత, అలాగే సహోదరుడు కుమారి, మమ్మల్ని బట్టి మీకు స్తోత్రం. బహుమానం ఇచ్చిన విక్టర్ డేవిడ్, ఆయన భార్య వరకు మాటను దీవించండి. దేవుడి యొక్క వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. సంతాన విషయంలో మరో సంతాన విషయంలో, ముఖ్యంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ప్రకటించినట్లుగా సహాయం దయచేయండి. అలాగే కుమార్తె కృపాసుందరి జీవితంలో మీ అద్భుత కార్యాలు జరిగించండి. క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. భూలోకములో మేము జీవించినంత కాలం దేహముతో ఉన్నను దేహం విడిచినను నికిష్టులుగా జీవించినట్లుగా మీ కృపను మా సేవ కొరకు మమ్మలను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ప్రార్థిస్తూ అనేక స్థలాలలో మీ కుమారుని ప్రకటించుటకు సహాయం చేయించిన విధానాన్ని బట్టి చూస్తాం. అన్ని విషయాలలో మహిమ పొందమని సహోదరికుంటున్న ప్రతి బలహీనత మీరు బట్టి స్వస్థపరిచి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.